ఎన్నికలు ఎప్పుడొచ్చినా పరకాల అసెంబ్లీ స్థానంలో నిలబడేది గెలిచేది తానేనని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి సీటు ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని స్పష్టం చేశారు. పరకాల ప్రాంత ప్రజలకు సదా అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఆమె వెల్లడించారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను వరంగల్ పోచం మైదాన్ కూడలిలో నిర్వహించగా కొండా సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాల్కి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు రెండు నాకు. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నువ్వు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఈసారి పర్కాల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇప్పుడు కాదు, ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నా. నేను మీకు కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా పర్కాల ప్రాంత ప్రజలని.